ప్రస్తుతానికి చాలామంది లాస్ట్ 1 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉందని చెప్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ మారడం వల్ల కానివ్వండి, లేదంటే హైడ్రా వల్ల కానివ్వండి, ఏదైనా ఇంపాక్ట్ అంటారా మార్కెట్ పైన? లేదంటే మార్కెట్ బాగానే ఉందంటారా? మంచి క్వశ్చన్. ప్రస్తుత సిచ్యువేషన్ తగ్గట్టు మనం చూసినట్లయితే ఏ గవర్నమెంట్ మారినప్పుడైనా సరే ఆ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ ఇయర్లో జనరల్గా మార్కెట్ డౌన్ అవ్వదు, కానీ అది ఇంక్రీజ్ అవ్వకుండా స్టేబుల్గా ఉంటుంది, గ్రోత్ ఉండదు. వాట్ ఎవర్ ఇస్ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో ఉన్నది మార్కెట్ ఏదో ఉంటుంది, పడదు. ఎప్పుడు కూడా రేట్లు తగ్గవు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గదు, ల్యాండ్ అమ్మేవాళ్ళు తగ్గించరు, రేట్లు ఎప్పుడు తగ్గవు. కానీ ఒత్తిడి వల్ల ఏమన్నా ఒకళ్ళిద్దరు 5% 10% తగ్గించి అమ్ముతారు. కానీ ఎనీ ఎలక్షన్ ఇయర్లో గ్రోత్ ఆగి ఒక 1 ఇయర్ స్తబ్దుగా ఉంటుంది మార్కెట్, ప్యారలల్గా వెళ్తుంది, గ్రోత్ తగ్గి. సో మనం గడిచిన కాలంలో చూసినట్లయితే 2004లో గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం గవర్నమెంట్ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు విజనరీ సీఎం ఊహించిన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేస్తూ రింగ్ రోడ్డు నిడిదిని కూడా పెంచి పెద్ద రింగ్ రోడ్డు చేసి రాజశేఖర రెడ్డి గారు ఆ లెగసీని కంటిన్యూ చేసి చేయడం జరిగింది.